తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు నాగలాపురం మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. నాగలాపురం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు టీజేబీ ప్రణీత్ రెడ్డి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గొల్లవారి కంట్రిక, టీపీపాళ్యం, టీపీకోట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ సమస్యలను కూడా వివరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి? ఎంత వస్తుంది? ఎంత? 5,000. ఇంతకుముందు ఎంత వస్తున్నారు? 3,000. ఒకేసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇచ్చినారు. బస్సులో ఫ్రీగా పోతున్నారు లేడీస్, శ్రీశక్తి పథకం. రైతు పడిందా? అన్ని మీకు వాటర్ ప్రాబ్లం అన్నీ ఉంది, అది క్లియర్ అయిందా? ఏమన్నా ఉందా? రోడ్డు క్లియర్ అయింది మీకు? రోడ్డు గ్యాస్ చూస్తుందా? దీపం డబ్బులు పడుతూ ఉందా? పడిందా? పడలేదంటే మీరు దగ్గర ఉండే ఆఫీస్ని సంప్రదించండి. ప్రభుత్వం ఎట్టుంది? సంతోషంగా ఉన్నారా? పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంతోషంగా ఉన్నారా లేదా మేము వచ్చినామో చెప్పండి. అయిపోతుంది. రోడ్లు వేపిస్తాము, లైట్లు స్ట్రీట్లు అడిగినారు చేపిస్తాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కార్యకర్త, జై కార్యకర్త. బాగుంది. తల్లి గొండం పడింది, అన్నీ బాగున్నాయి. రోడ్లు కూడా పడుతున్నాయి, ఇంకా బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో నాగలాపురం మండలంలో టీపీ కోట పంచాయతీకి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ మమ్మల్ని ఈరోజు పంపించడం జరిగింది. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు ఏదైతే అందినాయి అని సవినీయంగా వివరించాలని మా అధినాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ, ప్రతి గడపకు ఇంటింటికి పోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన, ప్రతి నాయకుని పైన ఉంది. మనం ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకి క్లుప్తంగా వివరించాలి. అదేవిధంగా గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి మా నాయకుల చేత మీరు పంపించినారంటే ఈ గ్రామం తరఫున ఖచ్చితంగా మా నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి, మా మంత్రుల వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏదైతే ఈ గ్రామానికి అవసరమో రోడ్లు కానీ, తాగునీరు కానీ, సంక్షేమం కానీ అన్నీ కూడా బాధ్యతతో పూర్తి చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.